హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హౌ టు చేంజ్ మోటార్ సైకిల్ ఇంజిన్ ఆయిల్ని మనం ఏ విధంగా సర్వీస్ సెంటర్కి వెళ్ళకుండా మనకు ఇంటి దగ్గర ఏ విధంగా రీప్లేస్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ మీకు చూపిస్తున్న బైక్ వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ అండి. ఇంజిన్ ఆయిల్ పై క్యాప్ అయితే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకు బాటంలో కూడా మనకు ఇంజిన్కి సంబంధించిన ఒక బోల్ట్ అయితే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ ఈ గిన్నెలోకి పడే విధంగా ఒక పాత్రను తీసుకోండి. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న కింగ్ క్రిస్టల్కి సంబంధించిన ఇంజిన్ ఆయిల్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. దీని ప్రైస్ 250 రూపీస్ అండి. అలాగే మనకు 16-17 రేంజ్ అయితే ఉండాలి. మీ బైక్ ఇంజిన్ బోల్ట్ని బట్టి రేంజ్ సైజ్ అనేది మారుతూ ఉంటాయి. మీరు స్ప్లెండర్ ప్లస్ యూజ్ చేసినట్లయితే ఈ రేంజ్ అయితే సరిపోతుందండి. ప్రజెంట్ బాటంలో కనిపిస్తున్న ఈ బోల్ట్ని అయితే ఓపెన్ చేస్తే మనకి ఇంజిన్లో ఉన్న ఓల్డ్ ఆయిల్ అంతా కూడా మనకు కిందకైతే గిన్నెలోకి అయితే వస్తుంది. అలాగే ముందుగా పైన ఉన్న మరణ అయితే ఓపెన్ చేయాలి. చుట్టూ ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోండి, లేదంటే ఇంజిన్లోకి ఆ డస్ట్ అనేది లోపలికి వెళ్తుంది. సో దానికోసం క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న క్యాప్ని అయితే ఓపెన్ చేయాలండి. సో ఈ విధంగా క్యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ ఎంతవరకు ఉందో మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు అయితే ఇంజిన్ ఆయిల్ ఉండాలి. ప్రజెంట్ ఇంజిన్ ఆయిల్ అనేది డౌన్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా డౌన్ అప్పుడు ఇంజిన్ ఆయిల్ అనేది వీటెక్కడం, అలాగే మైలేజ్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఇంజిన్ ఆయిల్ రీప్లేస్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంజిన్ ఆయిల్ బ్లాక్ అయిపోయినా సరే మీరు రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనకు ఇంజిన్ ఆయిల్ అనేది దీంట్లో తరిగిపోయింది. ఓకే, ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత మరో ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనకు డస్ట్ అనేది ఉంటుంది, అది కూడా క్లీన్ చేసుకోండి. లేదంటే మీరు కొత్తగా ఇంజిన్ ఆయిల్ వేసేటప్పుడు ఆ డస్ట్ అనేది ఆయిల్తో పాటుగా ఇంజిన్లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఇది క్లీన్గా శుభ్రంగా అయితే చేసుకోండి. చూడండి, మనకు ఇంజిన్లో ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం కింద బోల్ట్ ఓపెన్ చేస్తే ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ అయితే రాదు. మనకు ఈ ఇంజిన్ అనేది 900 ml అయితే ఫిల్ అవుతుందండి. దీంట్లో ఉన్న పాత ఆయిల్ని మనం బయటికి రిలీజ్ చేయాలంటే ఇంజిన్ అడుగున బాటంలో బోల్ట్ అయితే ఉంటుంది. 16-17 రేంజ్ని యూజ్ చేసి బోల్ట్ని అయితే ఓపెన్ అయితే చేయండి. అలాగే మీరు ఇంజిన్ ఆయిల్ని ఓపెన్ చేసేటప్పుడు ఇంజిన్ అనేది కూల్గా ఉండాలండి. వేడిగా ఉన్నట్లయితే ఈ ఆయిల్ మీకు కాలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇంజిన్ అనేది కూల్ అయిన తర్వాత మాత్రమే కింద బోల్ట్ని అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. హీట్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఓపెన్ అయితే చేయకండి. ఈ విధంగా ఇంటి దగ్గర మీరు మీ బైక్ యొక్క ఇంజిన్ అయితే మీకు మీరుగా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ దీంట్లో నేను క్రిస్టల్ సంబంధించిన ఇంజిన్ ఆయిల్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు దీనికంటే పవర్ఫుల్ ఇంజిన్ ఆయిల్ కావాలనుకుంటే వీడల్ కానీ క్రిస్టల్ కానీ యూజ్ చేయండి. ప్రజెంట్ నేను ఇంజిన్ అయితే బోర్ అయితే చేయించాలి. దానికోసం నేను తక్కువ ప్రైస్లో ఉన్న క్రిస్టల్ 250 రూపీస్ ఇంజిన్ ఆయిల్ అయితే వాడుతున్నాను. ఒక 10 days తర్వాత మరలా ఇంజిన్ అయితే రిపేర్ అయితే చేయాలి. దానికోసం లో క్వాలిటీలో ఉన్న ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ బైక్ ఇంజిన్ కండిషన్లో ఉన్నట్లు అయితే మీరు ఒరిజినల్ ఆయిల్ని అయితే యూజ్ అయితే చేయండి. కింద ఉన్న మరణ ఓపెన్ చేసినట్లయితే ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. హీట్లో ఉన్నట్లయితే మీ చెయ్యి కాలే అవకాశం అయితే ఉంటుంది. సో హీట్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే కింద ఉన్న బోల్ట్ని అయితే ఓపెన్ చేయాలి. చూడండి, మన దగ్గర ఉన్న ఇంజిన్ ఆయిల్ ప్రజెంట్ అయితే ప్యూర్ బ్లాక్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా బ్లాక్ అయిందంటే మీకు మైలేజ్ పడిపోవటం, అలాగే ఇంజిన్ అనేది హీట్ ఎక్కడం, పికప్ పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉన్నా కూడా మీకు పికప్ అనేది ఉండదండి. సో దానికోసం మీరు ఇంజిన్ ఆయిల్ తరచుగా చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రజెంట్ మనకు 250 ml వరకు మాత్రమే మనకు ఇంజిన్ ఆయిల్ అనేది రిలీజ్ అయింది. సో దీంట్లో 900 ml అయితే ఇంజిన్ ఆయిల్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఒక బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 20 minutes వరకు ఉంచినట్లయితే లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అంతా కూడా మనకు బయటకు అయితే రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మీరు కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకు ఎంత బ్లాక్లో ఉందో. సో ఈ విధంగా బ్లాక్ అయిందంటే మనకు మైలేజ్ పడిపోవటం, ఇంజిన్ టెంపరేచర్ అనేది ఎక్కువగా హీట్ ఎక్కడం జరుగుతూ ఉంటుంది.
ఒకసారి ఇంజిన్ యొక్క కిక్ని అయితే తొక్కండి. ఇంజిన్లో ఉన్న ఏమన్నా ఆయిల్ ఉన్నట్లయితే మనకు బయటికి డ్రాప్స్ రూపంలో రిలీజ్ అవుతుంది. మొత్తం ఇంజిన్ అంతా బయటకు వచ్చిన తర్వాత కింద ఉన్న బోల్ట్ని అయితే 16-17 ఇంచ్ని యూజ్ చేసి టైట్ చేయండి. చూడండి, మనకి ఇంజిన్ యొక్క కింద ఎక్కించేటప్పుడు కరెక్ట్గా ఎక్కించాలండి. ఏ మాత్రం మీరు బోల్ట్ అనేది సైడ్ నుంచి టైట్ చేసినా కానీ మీకు ఇంజిన్ యొక్క ఓల్ అనేది పాడవుతుంది. మరలా మీరు గ్యాస్ కట్టర్ ద్వారా అయితే కోయించుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే అయితే టైట్ చేయండి. మనకి ఈ బాటిల్ వచ్చేసి 900 ml అయితే ఉంటుంది. 1 లీటర్కి మనకు 100 ml అయితే తక్కువ అయితే ఉంటుంది. సో బాటిల్ను ఫుల్గా మీరు ఇంజిన్ ఆయిల్ అయితే వంచేయచ్చండి. సీల్ అయితే ఓపెన్ చేయండి. చూడండి, మన కొత్త ఇంజిన్ ఆయిల్ ఎర్రగా ఉంటుంది. బ్లాక్ అయి ఉంది అంటే మనకు ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఓల్డ్ అండి. ఇది ప్రజెంట్ ఇది న్యూ ఆయిల్ కనుక ఈ రకంగా కనిపిస్తూ ఉంది. మీరు ఏదైనా గల్లాని యూజ్ చేసి ఇంజిన్ ఆయిల్ని అయితే మొత్తం డబ్బాని అయితే ఈ ఓల్ని యూజ్ చేసి ఇంజిన్లోకి అయితే పోయవలసి ఉంటుంది. సో ఈ విధంగా వేసిన తర్వాత పైన టాప్లో ఉన్న క్యాప్తో క్లోజ్ అయితే చేయాలి. చాలా ఈజీగా మీరు ఇంజిన్ ఆయిల్ అయితే రిప్లేస్మెంట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. ప్రజెంట్ మనం ఇంజిన్ అయితే రీప్లేస్ అయితే చేసామండి. సో పైన ఉన్న క్యాప్తో మనకి ఇంజిన్ ఆయిల్ అయితే మార్క్ వరకు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ వరకు మనకు ఇంజిన్ ఆయిల్ అయితే హైట్ అయితే ఉండాలి. ఓకే, మనకు మార్కు సెంటర్ వరకు అయితే వచ్చిందండి. మనం మరలు కానీ ఫిల్గా బిగించినట్లయితే మనకు హైట్ అనేది ఇక్కడ దాకా వస్తుంది ఇంజిన్ ఆయిల్. ఎప్పుడైనా సరే మీకు ఇంజిన్ ఆయిల్ అనేది డౌన్ అయింది అంటే కొత్తగా ఒక 1/2 లీటర్ బాటిల్ తెచ్చుకుని నింపుకుంటూ ఉండాలండి. మనకు ఇంజిన్ ఏమైనా లీకేజ్ ఉన్నట్లయితే ఇంజిన్ ఆయిల్ అనేది ఎక్కువ స్పీడ్గా తరిగిపోతూ ఉంటుంది. అది గమనించుకుని ఇంజిన్ ఆయిల్ అనేది మార్క్ వరకు ఉండే విధంగా చూసుకోండి. అలాగే మనం తీసిన ఇంజిన్ ఆయిల్ అయితే ఇంకా రీయూజ్ అయితే చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.